అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా మన రాష్ట్ర ఉమెన్ కమిషన్ ఏదో పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు ఇచ్చారని మనం అందరం చూస్తున్నాం. మహానటి మళ్ళీ జన్మించిందేమో అన్నట్టు ఈమె మాటలు వింటే మనందరూ కనిపిస్తుంది. ఈమె ఏం చెప్తుందంటే పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు చెప్పాలంట బహిరంగంగా. అమ్మ వాసిరెడ్డి పద్మ గారు, ఈ రాష్ట్రంలో మీ గవర్నమెంట్, మీ వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఎంతమంది ఆడబిడ్డలపైన, మహిళలపైన, పసి పిల్లలపైన, ఎంతమంది పైన అఘాయిత్యాలు జరిగితే నువ్వు ఎక్కడ గాడిదలు కాస్తున్నావమ్మా? సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి తానోస్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి 1 కిలోమీటర్ దూరంలోనే అఘాయిత్యం జరిగితే నువ్వు ఎక్కడ గాడిదలు కాస్తున్నావమ్మా? మీ పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు 24 గంటలు మా పవన్ కళ్యాణ్ గారిని కుటుంబ సభ్యుల గురించి, పెళ్లిళ్ళ గురించి పదే ఆడవాళ్ళని విమర్శిస్తూ కించపరిచేలా ఆ మాటలు వినడానికి కూడా అలా మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎక్కడ గాడిదలు కాస్తున్నావమ్మా వాసిరెడ్డి పద్మ గారు? మీ కుక్కలు ఇష్టం వచ్చినట్టు మురిగితే వాళ్ళ భాషలోనే వాళ్ళకి సమాధానం చెప్పడం జరిగింది. మీకు సరదా అయితే మీరు కూడా మీ భార్యలు ఒప్పుకుంటే చట్టబద్ధంగా విడాకులు తీసుకొని చేసుకోండి పెళ్ళిళ్ళు అని వాళ్ళ భాషలోనే వాళ్ళకి చెప్పడం జరిగింది. అయినా నువ్వు ఈ రాష్ట్రంలో నోటీసులు ఇవ్వాలంటే మొట్టమొదటగా ఒకరికి ఇవ్వాలమ్మా వాసిరెడ్డి పద్మ గారు. అది ఎవరికో తెలుసా తల్లి? అది ఎవరంటే మీ నాయకుడు, మీ నేత జగన్ రెడ్డి. బహుశా మనం కని విని చూసిండం. కన్న తల్లిని, సొంత చెల్లిని మోసం చేసిన మహానుభావుడు. తల్లిని చెల్లిని గెలవడం కోసం ఊరూరా తిప్పి జగనన్న బాణం అని చెప్పి ఊరూరా తిప్పి గెలిచాక వాళ్ళని మోసం చేసి వాళ్ళకి ద్రోహం చేసి తరిమేశాడమ్మా మీ తానోస్ రెడ్డి. వాళ్ళ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక పక్క రాష్ట్రానికి పారిపోయారమ్మా. మరి మీ నాయకుడు తానోస్ రెడ్డికి కదమ్మా నువ్వు ఇవ్వాలి ఫస్ట్ నోటీసు. ఇంకొక చెల్లి వివేకానంద రెడ్డి గారి కూతురు, వాళ్ళ నాన్నని చంపారని, అదే మీ నాయకుడు సొంత చిన్నాన్న ఢిల్లీ వీధుల్లో న్యాయం కోసం పోరాడుతుందమ్మా, తిరుగుతోందమ్మా. ఆ మహాతల్లి నువ్వు ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు ఫస్ట్ నోటీస్ చెప్పమ్మా? మీ తానోస్ రెడ్డికే కదా. మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఇష్టానుసారం మహిళలు అసలు వినకూడని భాష మాట్లాడుతుంటే అప్పుడు ఎక్కడ గాడిదలు కాస్తున్నావమ్మా నువ్వు వాసిరెడ్డి పద్మ గారు? ఇంకోటి అన్నావు, పవన్ కళ్యాణ్ గారిని చూసి అందరూ నేర్చుకొని అలానే చేస్తే ఈ మహిళా లోకం ఏమైపోతుంది అని బాధపడుతూ అన్నావు. అమ్మ తల్లి, పవన్ కళ్యాణ్ గారిని చూసి రాష్ట్రంలో యువత ప్రజా సమస్యలపైన పోరాడుతున్నారమ్మా. ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ ప్రజల గొంతుగా వినిపిస్తున్నారు. కానీ మీరు ఇవ్వాల్సిన సందేశం ఏంటి తెలుసా? మీ నాయకుని చూసి ఈ రాష్ట్రంలోని యువత కన్న తల్లిని, సొంత చెల్లిని మోసం చేసి ఇంటి నుండి బయట తరిమేయకుండా, ద్రోహం చేయకుండా చూడమ్మా ఫస్ట్. మీ నాయకుడిని చూసి కోడి కత్తి డ్రామాలు ఆడకుండా చూడమ్మా ఫస్ట్. మీ నాయకుడిని చూసి సొంత చిన్నాలని గొడ్డలిపోటుతో చంపకుండా చూడమ్మా ఫస్ట్ నువ్వు. నిన్నటికి నిన్న మీ ముఖ్యమంత్రి సొంత జిల్లాకి చెందిన ఒక యువతి అఘాయిత్యానికి గురై ప్రాణాలు పోగొట్టుకుంటే నువ్వు ఇంతవరకు బయట వచ్చి మాట్లాడలేదంటే ఎక్కడ గాడిదలు కాస్తున్నావమ్మా? ఎక్కడ నిద్రపోతున్నావమ్మా? మా పైన మీ నాయకుల ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేస్తే ఎన్నిసార్లు స్వయంగా నేనే నీకు లెటర్లు పెట్టానమ్మా. ఒక్కటంటే ఒక్కదానికి నువ్వు ఇంతవరకు స్పందించలేదే. అప్పుడంతా ఎక్కడ నిద్రపోతున్నావమ్మా? ఎక్కడ గాడిదలు కాస్తున్నావు? ఇకపోతే మీ గవర్నమెంట్ వచ్చాక రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలు 18 ప్రశ్నల రూపంలో మా పార్టీ తెలియజేస్తే ఇంతవరకు 18 ప్రశ్నలు మా పార్టీ తెలియజేసిన దానికి ఇంతవరకు నీ నుండి ఒక్క సమాధానం లేదమ్మా. ఇవన్నీ నీ కళ్ళకు కనబడినట్టున్నాయి. నువ్వు మొద్దు నిద్ర నుండి ఇప్పుడైనా నిద్ర లేచి కనీసం ఇవన్నిటికీ స్పందిస్తే బాగుంటుందమ్మా. ఏదో మనం నిద్ర లేచినట్టు ఊపుకుంటూ వచ్చి పవన్ కళ్యాణ్ గారికి నోటీస్ ఇచ్చావు కదా, గాఢ నిద్ర సడన్గా లేచినట్టు ఊపుకుంటూ వచ్చేసావు, పవన్ కళ్యాణ్ గారికి నోటీస్ ఇస్తున్నావు. ఇవన్నీ నీకు కనపడలేదా అమ్మా? మా మీద దాడులు జరిగినప్పుడు నీకు కనపడలేదా అమ్మా? ఎన్నో లెటర్లు రాశాను, ఎన్నో నోటీసులు ఇచ్చాను, ఎన్నో లెటర్లు నీకు. నువ్వు నోటీసులు ఇచ్చినంత మాత్రాన మీ నాయకుడు వేసే డ్రామాలు, మీరు చేసిన తప్పులు అనుకున్నా అది పొరపాటమ్మా. మీరు ఆడే ప్రతి డ్రామాలు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు.
మీకు తొందరలోనే బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో వచ్చాయి, ఇంటికి పంపించే రోజులు దగ్గరలో వచ్చాయి. జాగ్రత్తగా ఉండండి అమ్మా. మీ పిచ్చి పబ్లిసిటీకి పనికొస్తుందని చెప్పి మీరు ఇచ్చే నోటీసులు, డ్రామాలు, ముందు నువ్వు మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నందుకు వీలైతే ఈ రాష్ట్రంలో ఒక్క మహిళకైనా ఈ ఇంత 1.5 సంవత్సరం ఈ 3 సంవత్సరాల్లో జరిగిన మీ పాలన వచ్చిన తర్వాత నుంచి జరిగిన అఘాయిత్యాల పైన ఒక్కటంటే ఒక్కదానికి, ఒక్క ఆడపిల్లకి కనీసం నువ్వు న్యాయం చేసేలాగా ప్రయత్నించమ్మా. మహిళగా నేను పుట్టించినందుకు, మహిళగా నువ్వు ఉన్నందుకు సార్థకతగా ఉంటుందమ్మా. కనీసం ఒక్క మహిళకి నువ్వు న్యాయం చేయమ్మా. తర్వాత ఈ డ్రామాలు, ఈ నోటీసులు ఆడుతూ. జై జనసేన.